హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఎమ్మెల్సీ కవితకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష. సో తీవ్ర దుఃఖంలో కేసీఆర్. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుందండి. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ చట్టంలో పూర్తిగా ఆమెనైతే ఇరుక్కుపోయినట్లే. ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను అరెస్టు చేసిన సిబిఐ లిక్కర్ కేసులో కవిత పాత్రపై మరింత త్రవ్వి తీసింది. సో 2 ప్రత్యేక కేసుల్లోనూ ఆమెకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలే కనిపించటం లేదు. కవిత నెలల తరబడి జైల్లో ఉండక తప్పదు అనైతే అంటున్నారండి. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహారు జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో తీహారు జైల్లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. దీంతో అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్న కవిత మరోసారి సాంకేతికంగా అరెస్ట్ అయినట్లు అయింది. సిబిఐ అరెస్టుని మరో ప్రత్యేక కేసుగానే పరిగణిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 6న తీహారు జైల్లోనే కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. ఇక బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై దృష్టి పెట్టింది. 100 కోట్ల ముడుపులు చెల్లింపుల తర్వాతే కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్స్ పైన దర్యాప్తు చేస్తోందండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పట్లో కవిత బెయిల్కు వచ్చే అవకాశాలు లేవు. ఏడాది పాటు కవితకు అయితే జైలు ఫిక్స్ అనైతే అంటున్నారు.